నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ సత్యాన్ని రుజువు చేసింది కూడా. కరుడుగట్టిన ముస్లిం పక్షపాతి అయిన ఓవైసీ కూడా జై హింద్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలో అయినా లండన్లో అయినా తగ్గేదేలే అంటున్నాడు మన పుష్ప. మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ అంటూ దేశం కాని దేశంలో భారత్ అంతర్గత వ్యవహారాలన్నీ చర్చిస్తూ ఉంటాడు. పాకిస్తానీ ఉగ్రవాదులు మనపై దాడి చేశారు. ఏరికోరి హిందువుల్ని ఊచకోత కోసారు. దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్తో పక్క దేశాన్ని రక్తసిక్తం చేసింది, ఆగమాగం చేసింది, చిందరవందర చేసింది. అయితే శత్రు దేశంపై అస్త్ర శస్త్రాలతో దండెత్తడం చాలా ఈజీ. ఎటొచ్చి మన సొంత అంతర్గత శత్రువుల్ని తట్టుకొనుడే చాలా 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 కష్టం. కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ సత్యాన్ని రుజువు చేసింది కూడా. కరుడుగట్టిన ముస్లిం పక్షపాతి అయిన ఓవైసీ కూడా జై హింద్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచిండు. కానీ చేయి గుర్తు పార్టీ మాత్రం ఎప్పట్లాగానే తన రాజకీయ చేతబడులు కొనసాగిస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ గత కొంతకాలంగా విదేశాలకు పోతే ఎట్లా రెచ్చిపోతున్నాడో మనందరికీ తెలిసిందే. అమెరికాలో అయినా లండన్లో అయినా తగ్గేదేలే అంటున్నాడు మన పుష్ప. మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ అంటూ దేశం కాని దేశంలో భారత్ అంతర్గత వ్యవహారాలన్నీ చర్చిస్తూ ఉంటాడు. విదేశీ శక్తులకు మా దేశంలో కలగజేసుకోర్రి అని పిలుపును కూడా ఇచ్చేదాకా వెళ్ళిపోతూ ఉంటాడు మనోడు. అందుకే కదా గాంధీ ఫ్యామిలీ వారి గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ జార్జ్ సోరోస్ కోట్లు ఖర్చు పెట్టి మోదీని ప్రధాని పదవి నుంచి తప్పించాలని అనుకుంటున్నాడు. అది కుదరకపోవడంతో ఇంకా ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నారు మన దేశంలోని సోరో బ్యాచ్. ఇంతకీ సోరోలు అంటే అర్థమైంది కదా, జార్జ్ సోరోస్ తరపున ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో పనిచేసే వాళ్ళన్నట్టు. ఇప్పుడు ఈ సోరోస్ అందరికీ ఆపరేషన్ సింధూర్ కూడా పచ్చి వెలక్కాయలా తయారైంది. అసలు మొదట్లో పహల్గామ్ అటాక్కు ప్రతీకారం తీర్చుకోరా అంటూ చెలరేగిపోయారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ను సావగొట్టిన తర్వాత విదేశాంగ మంత్రి జయశంకర్ను టార్గెట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఆయన తప్పుగా మాట్లాడాడంటూ కోడిగుడ్డు మీద ఈకల వ్యవహారం నడుపుతా ఉన్నారు. అది పక్కన పెడితే ఆపరేషన్ సింధూర్ విజయాన్ని, విశేషాలని ప్రపంచానికి తెలియజేయడం కోసం 7 బృందాలని ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. దానిలోనూ కాంగ్రెస్ పార్టీకి కన్నింగ్ ఎజెండా కనిపించిందట. పాక్తో యుద్ధాన్ని అంతర్జాతీయంగా భారత్ వాదనని వినిపించడం, ఇటువంటి విషయాల్లో ఏ పార్టీ కూడా రాజకీయం చేయకుంటే బాగుంటుంది. కానీ కాంగ్రెస్ లబోదిబో అంటున్నది. బీజేపీ పొలిటికల్ స్టంట్ అంటూ రొమ్ములు బాదుకుంటున్నది. రాహుల్ అధికారికంగా సూచించిన 4 ఎంపీల్లో కేవలం ఒక్క ఆయనకే అవకాశం లభించింది. అతను యూపీఏ కాలపు మాజీ మంత్రి ఆనంద్ శర్మ. మిగతా 3కి ఛాన్స్ దొరకలేదు. అందరూ కాంగ్రెసే అయినా ఎందుకని 3 చేయి గుర్తు పార్టీ నేతలకు మొండి చేయి లభించింది? పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదబ్బా. మోదీ సర్కార్ విదేశాలకు పంపేటప్పుడు కేవలం నాయకుల ట్రాక్ రికార్డ్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఎంపికలు చేసింది. ఏమాత్రం తేడాగా ప్రవర్తించే వాళ్ళైనా, ఎంత మాత్రం పాకిస్తానీ ప్రేమికులని అనుమానం ఉన్నా ఆయా ఎంపీలను పక్కకు పెట్టేసింది. అలా లైట్ తీసుకున్న 2 కాంగ్రెస్ నేతలే గౌరవ్ గొగోయ్, నజీర్ హుస్సేన్. గౌరవ్ గొగోయ్ అస్సోం రాష్ట్రానికి చెందిన నేత. ఈయన నేరుగా పాకిస్తాన్కు వెళ్ళి ఇస్లామాబాద్లో 15 రోజులు మకాం వేసి వచ్చినట్టు హిమంత్ బిశ్వ శర్మ చెప్తా ఉన్నాడు. అస్సాం ముఖ్యమంత్రి ఏ ఆధారం లేకుండా మాట్లాడలేడు కదా. అంతేకాదు గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కూడా అతనితో పాటు పాకిస్తాన్కు పోయింది. ఆమె కూడా రోజుల తరబడి అక్కడ ఉండిపోయింది. అసలు పాకిస్తాన్లో కాంగ్రెస్ ఎంపీ ఆయన భార్యకి ఏం పని? ఇదే ప్రశ్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వేస్తా ఉన్నాడు. అస్సాం నుంచి 90 మంది యువకుల్ని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్ ఎంబసీకి తీసుకొని పోయిండు. భారతదేశ యువతకు పాక్ ఎంబసీలో ఏం పని? మధ్యలో గౌరవ్ గొగోయ్ అనుమానాస్పద వైఖరి ఏంటిది? ఈ ప్రశ్నలో ఒక్కదానికి కూడా రాహుల్ గాంధీ వద్ద సమాధానం దొరుకుతుందా? మీరు కామెంట్ రూపంలో చెప్పుర్రి, ఆయన ఎట్లా చెప్పడు కాబట్టి. కానీ అదే గౌరవ్ గొగోయ్ని పాక్ వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రపంచ దేశాల ముందుకు పంపేందుకు రాగా సిద్ధమైండు. ఇంతకు మించి నిజాయితీ అంటూ అసలు ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రధాన ప్రతిపక్షమైన జాతీయ పార్టీలో గౌరవ్ గొగోయ్ లాంటి పాకి ప్రేమికులు తప్ప ఇంకెవరు లేరా? ఉన్న రాహుల్ గాంధీకి కనిపిస్తలేరా? రెండోదే నిజమేమో. ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్ వాదనను వివిధ దేశాల్లో వివిధ వేదికలపై వినిపించేందుకు 7 టీమ్స్ బయలుదేరుతున్నాయి. వాటిలో సభ్యుడిగా వెళ్లేందుకు కాంగ్రెస్ ఎంపిక చేసిన మరో సెక్యులర్ నాయకుడు నజీర్ హుస్సేన్. ఇతను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికయ్యాడు. ఈయన ముస్లిం అనేది పేరు వింటేనే తెలుస్తున్నది కదా. నజీర్ హుస్సేన్ భారత్ తరపున పాక్కు వ్యతిరేకంగా మాట్లాడగలడా? అసదుద్దీన్ ఓవైసీనే ఏరి కోరి ఎంపిక చేసిన మోదీ ప్రభుత్వం నజీర్ హుస్సేన్ను పక్కన పెట్టింది. అందుకు కారణం అతను ముస్లిం అవ్వడం అస్సలు కాదు.
ఓవైసీ ఎప్పుడు బీజేపీని, ఆర్ఎస్ఎస్ని, మోదీని తిడుతూనే ఉంటాడు. మనమందరం కూడా చూస్తూనే ఉంటాం. ముస్లింల కోసమే రాజకీయం చేస్తుంటాడు. అలాగే విదేశాలకు వెళ్ళనున్న టీమ్స్లో ఒక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నేత కూడా ఉన్నాడు. అతను ఈటీ మొహమ్మద్ బషీర్. అసలు కేరళలో యాక్టివ్గా ఉండే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అంటే ఏందో తెలుసు కదా. జిన్నా నడిపిన ఒకప్పటి ముస్లిం లీగ్కు కొనసాగింపే IUML పార్టీ. అయినా అందులో ఉన్న ఓ నమ్మదగ్గ ముస్లిం నేతని టూర్ కోసం కేంద్రం ఎంపిక చేసింది. ఓన్లీ రాహుల్ సూచించిన నజీర్ని మాత్రం లైట్ తీసుకుంది. కారణం ఏమై ఉంటుంది? ఎన్నో తెర వెనుక కారణాలు ఉండొచ్చు. కానీ నజీర్ హుస్సేన్ కొన్ని నెలల కిందట బెంగళూరులోని విధాన సౌదా భవనంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఆ సమయంలో ఆయన అనుచరులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు కూడా చేశారు. కొందరిని అరెస్ట్ కూడా చేసి కేసులు పెట్టడం జరిగింది. కెమెరాల్లో నజీర్ అనుచరుల పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు రికార్డు కూడా అయినాయి. అదిగో అలాంటి అనుచరులున్న నజీర్ హుస్సేన్ తప్ప మన కాంగ్రెస్ వాళ్లకు ఇంకెవరు నచ్చలేదు. అది హస్తం పార్టీ యొక్క దేశభక్తి. అసలు లోక్సభలో ఎంపీలు లేని బీఆర్ఎస్, ఢిల్లీలో చిత్తుగా ఓడిన ఆమ్ ఆద్మీ పార్టీ వంటి రాజకీయ పక్షాలని పక్కన పెడితే మోదీ సర్కార్ దాదాపు ఎటువంటి పక్షపాతాలు, రాజకీయ దురుద్దేశాలు లేకుండానే ఎంపీలని ఎంపిక చేసింది. ఉదాహరణకి కాశ్మీరీ ముస్లిం నేత గులాం నబీ ఆజాద్, జర్నలిస్ట్, మాజీ మంత్రి అయిన MJ అక్బర్, యూసుఫ్ పఠాన్, సల్మాన్ ఖుర్షీద్, డాక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అల్తాఫ్ అహ్మద్, ఇలా చాలా మంది ఉన్నారు. మతం కానీ ప్రాంతం కానీ ఏ విధంగానూ వీరి ఎంపికకు అడ్డుపడలే. సల్మాన్ ఖుర్షీద్, యూసుఫ్ పఠాన్ తమ పార్టీల మెప్పు కోసం భారతదేశ గొంతుకు వినిపించే చారిత్రక అవకాశం కాలదన్నుకున్నారు. అది పక్కన పెడితే అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారు పాక్ను అంతర్జాతీయంగా ఉతికి ఆరేస్తామని చెబుతుండడం మనం సంతోషించాల్సిన విషయమే. ఖచ్చితంగా ఆయన దీనిపైన మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. నేను చదువుతా ఖచ్చితంగా. అయితే దేశం బయట ఓవైసీ గొంతు మారిందని, ఇంట్లో కూడా హిందువుల్ని నిజాయితీగా ప్రేమిస్తాడని ఇప్పుడే ఆశించగలమా? ముందు ఏం జరుగుతుందో ఖచ్చితంగా మనం చూడాలి. ఇక ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచానికి తెలిపేందుకు వెళుతోన్న బృందాల్లో మన నందమూరి పురంధరేశ్వరి మొదలు కర్ణాటక యంగ్ లీడర్ తేజస్వి సూర్య దాకా అనేక మంది మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలియని వారు కూడా అదే స్థాయిలో ఉన్నారు. మెరిట్తో పాటు క్యారెక్టర్, క్రెడిబిలిటీ వంటివి మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ లెక్కలోకి తీసుకున్నది. మత కోణంలో చూస్తూ సెక్యులరిజం చాటుకోవాలనో, ప్రాంతీయ సమతుల్యం పాటించాలనో, పార్టీల పరంగా అందరిని మెప్పించాలనో తహదహలాడలేదని అనిపిస్తా ఉన్నది. ఎవరు మాట్లాడగలరో, ఏమి మాట్లాడగలరో అంచనా వేసుకుని మాత్రమే సభ్యుల్ని లిస్టులో చేర్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకుడే అయినా కాంగ్రెస్ మెచ్చని శశి థరూర్ టీం లీడర్ అయిండు. ప్రధానమైన UNO వేదికలపై ఆయన అనర్గళంగా మాట్లాడబోతున్నాడు. దేశానికి ఉపయోగపడే వాళ్ళు ఏ మూలన ఉన్నా ఖచ్చితంగా మోదీ దృష్టి పడుతుంది. తాజా తార్కాణమే శశి థరూర్. ఆపరేషన్ సింధూర్ అనగానే గుర్తొచ్చే మరో 2 పేర్లు సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్. ఇద్దరు మహిళా అధికారులు ముందుండి మీడియాకు సమాధానాలు ఇచ్చారు. విదేశాల్లో ఆపరేషన్ సింధూర్ విజయాల్ని, విశేషాల్ని ప్రచారం చేసే బృందాల్లో కూడా మహిళా నేతలకు మోదీ ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం టీంలో మెంబర్స్గా కాకుండా టీం లీడర్స్గా కనిమొళి, సుప్రియా సూలే ఎంపికయ్యారు. వీరిద్దరు కూడా ప్రధానిని పదే విమర్శించే విపక్ష నేతలే. అయినా వారి ప్రతిభ, దేశభక్తి మీద నమ్మకంతో పెద్ద బాధ్యతని వారి మీద పెట్టారు. బాన్సురి స్వరాజ్, అపరాజిత సారంగి, శాంభవి ఇలా మరికొందరు లేడీ పార్లమెంటరియన్స్ కూడా ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఫ్లైట్ ఎక్కబోతున్నారు. పేర్లోనే స్త్రీ నిదుటిన ఉండే సింధూరం ఉన్నప్పుడు మహిళా నాయకులు బరిలోకి దిగకుంటే ఎట్లా? అందుకే పార్టీలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఎంపిక చేసిన 7 బృందాల్లో ఆడవారికి కూడా తగిన ప్రాతినిధ్యం అందించింది మోదీ సర్కార్. ఎంత చేసినా, ఏం చేసినా ఎప్పుడూ అధికార పక్షాన్ని ఆడిపోసుకుంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ పని. ఆ విషయం మళ్ళీ నిరూపించింది రాహుల్ అండ్ హిస్ టీమ్. 7 టీమ్స్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటే 8th టీం అయిన హస్తం పార్టీ మాత్రం ఇంట్లో కూర్చొని ఆపరేషన్ సింధూర్ పైన రచ్చ చేస్తూ ఉన్నది. జనమంతా గమనిస్తూనే ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు తమకు నచ్చని వారి మీదకి ఓట్లనే మిజైల్స్గా ఎక్కుపెడతా ఉంటారు. మిజైల్స్ దెబ్బ ఎలా ఉంటుందో 75 ఏళ్ల పాకిస్తాన్కు, 100 ఏళ్ల కాంగ్రెస్కు మనం ప్రత్యేకంగా చెప్పాలన్నా ఎట్లుంటుందో మీరు కామెంట్ల రూపంలో మరొకసారి తెలియజేయరప్ప. మీ ప్రతి కామెంట్ నాకు చదవాలనిపిస్తూ ఉన్నది ఈ విషయం పట్ల ముఖ్యంగా. ఎందుకంటే దీంట్లో మనం ఊహించిన పేర్లున్నాయి అండ్ ఊహించిన వాళ్ళు ఊహించినట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మంచిదే ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైనా ఏదైనా అన్ని తర్వాత దేశం ముందు మనం అందరం ఒకటే కావాలి. పక్కోడు మన దేశం మీదకి వస్తున్నాడంటే మనం కొట్టుగా చేస్తామా? కొట్టుగా చావా అన్నా? అలా కొట్టుగా చచ్చులను మనం ఏం చేయాలి? ఎట్లా బుద్ధి చెప్పాలి? ఇవన్నీ కూడా మీరు తెలియజేయరు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికి 3 ప్రశ్నలు అడిగినా కదా, దానికి కామెంట్ చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఓవరాల్గా వీడియో గురించి కూడా కామెంట్ చేయరు. జై హింద్, మేరా భారత్ మహాన్.